మంజరి మసాలాకి స్వాగతం. ఇవాళ మనము చాలా సింపుల్గా అయిపోయే వెజిటబుల్ పులావ్ ఆర్ వెజ్ బిర్యానీ, చాలా సింపుల్ అనమాట. అంటే మనకి టైం లేనప్పుడు ఏదన్నా పిల్లలకి ఏదన్నా స్పెషల్గా చేయాలంటే బాక్స్లో కానీ ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు కానీ అన్ని వెజిటబుల్స్ కలిపేసి జస్ట్ సింపుల్ మెథడ్లో ఓకేనా రెసిపీలో కలుద్దాము. ఫస్ట్ జీడిపప్పు కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా. సింపుల్ పద్ధతి, అసలు ఇంతకన్నా ఇక సింపుల్ ఏది ఉండదు. పాన్లో కొంచెం నెయ్యి వేసుకున్నా, నూనె కూడా బాగుంటుంది కానీ నెయ్యి అయితే నాకు ఇష్టం. ఇప్పుడు ఏంటంటే మసాలా దినుసులు వేసాను, బిర్యానీలో వేసేవి మీ ఇష్టం, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నాకు లైట్గా ఇష్టం అనమాట మసాలా. పెద్ద సైజులో కట్ చేసిన ఆనియన్, మిర్చి వేసాను. అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే ఏంటంటే రైస్తో పాటు ఉడికి వస్తుంది కాబట్టి ముక్క పెద్దదవ్వదు చిన్నదవ్వదు, అందులో ఒకేలాగా ఉడుకుతుంది అంతే. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత టమాటా వేసాను. అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. క్యారెట్, బీన్స్, టమాటా, ఇంకా మీ ఇష్టం, మీకు ఎన్ని కూరగాయలు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. కానీ కొన్ని వేస్తేనే కొన్నిటికి ఆ ఫ్లేవర్ అవన్నీ తెలుస్తాయి. పచ్చి బఠానీ దొరికింది నాకు, మీరు కావాలంటే అది డ్రైగా ఉన్నదైనా వేసుకోవచ్చు. అది ఒక రాత్రి నానబెట్టాలి, ఇదైతే డైరెక్ట్గా వేసుకోవచ్చు. కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ఒక బంగాళదుంప వేసా అంతే. దాన్ని ఏంటంటే ఎట్లాగో కుక్కర్లో ఉడుకుతుంది, జస్ట్ ఆయిల్లో గీలో కొంచెము ఆ స్మెల్ తగిలేలాగా ఫ్రై చేస్తే పచ్చి వాసన లేకుండా ఉంటుంది. చాలా సింపుల్ పద్ధతి ఇది. నేను అమెరికాలో ఉన్నప్పుడు చాలా పార్టీస్లో చేశాను. ఇది ఫేమస్ ఐటమ్ అనమాట నాది. చాలా ఇష్టంగా తింటారు. రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఎంతమందికైనా వండొచ్చు, 15 cups అయినా వండొచ్చు, ఒక 3-4 kgs అయినా వండొచ్చు. ఇలా మసాలా రెడీ చేసుకొని మనము రైస్ కడిగి పెట్టుకొని అందులోకి వేసేస్తే ఈజీగా అయిపోతుంది, ఇక టెన్షనే ఉండదు. మేము ఫస్ట్లో అలా చేసేదాన్ని అంతే. ఏదో రైస్ కడుక్కున్నాను, బాస్మతి రైస్ ఏదైనా ఓకే, బట్ బాస్మతి అయితే బాగుంటుంది. 1-1.5 వేసి 1 hour నేను నానబెట్టాను అంతే. కరెక్ట్గా ఎసరు పోసుకొని కుక్కర్ ఆన్ చేసుకుంటే ఇదేంటంటే మనం తినే వరకు కూడా వేడిగా ఉంటుంది, బాగుంటుంది. లంచ్ బాక్సుల్లోకి వెళ్తుంది, మీ ఇష్టం గెస్ట్లు వచ్చినప్పుడు. ఇప్పుడు ఏంటంటే కొంచెము ఇంకా ఒక 5 minutesలో ఉడుకుతుంది అన్నప్పుడు ఈ పచ్చి బఠానీ కూడా యాడ్ చేస్తాను అనమాట. అప్పుడు ఏంటంటే ఆ వేడికి ఇది ఉడికిపోతుంది, లేదంటే మరీ పేస్ట్ అయిపోతుంది అంతే. లంచ్ బాక్సుల్లోకి గెస్ట్లు వచ్చినప్పుడు, వెజిటేరియన్స్కి కావాలన్నప్పుడు, జస్ట్ ఓన్లీ స్మెల్ కోసం కొంచెము నేను బిర్యానీ మసాలా యాడ్ చేశాను. అది వద్దు అనుకుంటే ఇంకా మంచిది, మసాలాలు ఎంత తక్కువ తింటే ఆరోగ్యానికి అంత మంచిది అంతే. లాస్ట్లో కొంచెం నెయ్యి పెట్టుకొని అదంతా స్మెల్ దిగిన తర్వాత కుక్కర్ ఆపిన తర్వాత ఒక 10 minutes తర్వాత మనం సర్వ్ చేసుకోవటమే విత్ రైతా అంతే. ఆరోగ్యానికి మంచిది, పిల్లలు కూడా అన్నీ తింటారు, అన్నిటికీ మంచిది. ఓకేనా, బాయ్.